హిజ్కియా దుఃఖంతో తన ఇంట్లో ఏడుస్తా కూర్చున్నాడు, ఒంటి నిండా వచ్చిన రోగం ద్వారా. ఆ బలహీనత ద్వారా ఏడుస్తున్న హిజ్కియా దగ్గరికి దేవుడు ఒక యాజకుడిని పంపించి ఇక తన ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పు అని చెప్పేశాడు. అతను వచ్చాడు, హిజ్కియా రాజా నీ ఇంటిని చక్కబెట్టుకోమని ప్రభువు చెప్పమన్నాడు. ఇక నీ పని అయిపోయింది. వీలునామా రాయాలనుకుంటే ఎవరెవరికి రాస్తావు రాసేయి, రాజ్యాన్ని ఎవరికి అప్పగిస్తావో అప్పగిచ్చేయి, గుర్రాలు ఎవరికి ఇస్తావో రథాలు ఎవరికి ఇస్తావో, లేదా బంగారం ఎవరికి ఇస్తావో వెండి ఎవరికి ఇస్తావో అంతా పనిచేసేయి, నీవు ఎవరికి పనికి వాళ్ళకి ఇచ్చేసేయి అని చెప్పేసి వెళ్ళిపోతే వెంటనే దుఃఖంతో ఒకే ఒక్క ప్రార్థన చేశాడు హిజ్కియా. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? నీ దృష్టికి నేను ఎలా ఉన్నానో యథార్థ హృదయుడిగా, నీ సన్నిధిని నేను ఎలా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలా జీవించానో ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. అంతేనండి.